केम छो कंबगड़ी सा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार మై డియర్ ఫ్రెండ్స్ రామ్ రామ్ అండ్ ఈ బైక్ ఈ స్కూటీ రెంట్కి తీసుకొని కేరళ మొత్తం తిరుగుతున్నాము అండ్ ఇది వచ్చేసి కన్నూర్ నార్త్ పార్ట్ ఆఫ్ కేరళ అండ్ దీన్ని మాలాబార్ కోస్టర్ అని కూడా అంటారు మిత్రులారా. సో ఆలస్యం ఎందుకు, చలో వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ద బ్యూటీ ఆఫ్ కన్నూర్. జాయిన్ మీ టు సీ ద బ్యూటిఫుల్ పెట్ స్టేషన్. మిత్రులారా, పెట్ స్టేషన్ వచ్చేసి మథూల్ అనే ప్లేస్ లో ఉంది. ఇది 20 కిలోమీటర్స్ ఉంది కన్నూర్ నుండి. అది మా మొదటి రోజు అండ్ మిత్రులారా, స్కూటీలతోనే పూర్తి ప్రయాణం కన్నూర్ నుండి డైరెక్ట్గా పయ్యనూర్ మ్యాంగ్రోవ్ వైబ్స్, దాని తర్వాత లంచ్ ఓలంనాథన్ ఫుడ్ స్టేషన్, అక్కడి నుండి ఇక్కడికే పెట్ స్టేషన్కి చేరుకున్నాము. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఈ టికెట్ 140 రూపాయలు ప్రతి పర్సన్కి. ఎంట్రీ వచ్చేసి 100 రూపాయలు అయితే 40 రూపాయలు మనము ఏదైనా జంతువుతో కానీ ఏదైనా పాముతో కానీ పక్షితో కానీ లోపల ఫోటో దిగే అరేంజ్మెంట్ ఉందని తెలిసింది, లేదా వీడియో కూడా తీసుకోవచ్చట. అయితే వెల్కమ్ టు దిస్ లవ్లీ పెట్ స్టేషన్. థ్రిల్లింగ్గా ఉంది కదూ. లోపలికి వెళ్ళి ఆ జంతువులు పక్షులు పాములు ఏంటియో చూద్దాము. అండ్ నాకు ఇక్కడ కనపడుతుంది ఒక పెద్ద ఏనుగు. ఇది నిజమైన ఏనుగు కాదు, భయపడకండి, ఏదో ఫోజ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ నుండి మనం అక్కడ ఏదో చేపలు అని తెలిసింది. అండ్ ఈ అద్భుతమైన చేపలు ఏదో కోయి ఫిషెస్ అట, జపాన్ నుండి తెచ్చారని నాకు ఇక్కడ ఎవరో చెప్తూ ఉంటే తెలిసింది. బట్ ఇక్కడ బోర్డు కూడా నాకు కనపడ్డది మిత్రులారా. అండ్ వీటికి వెంటనే మనము టికెట్తో వచ్చిన ఫీడ్ని ఫీడ్ చేద్దాం. వీటికి ఇక్కడ ఫిష్కి నేను ఫుడ్ పెడుతున్నా. ఫీడ్ చేయడం నేనైతే మొదలు పెట్టాను. అండ్ వామ్మో, అవి ఆ ఫీడ్నే కాకుండా నా చేతిని కూడా తినేటట్టుగానే ఉన్నాయి. పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ ఒక్కటి కూడా నేను పట్టుకోలేకపోయాను మిత్రులారా. ఏంటి ఆషామాషయం కాదు, చాలా స్పీడ్గా ఉన్నాయి. దట్టు ఫారెన్ ఫిష్ కదా, జపాన్ నుంచి వచ్చిన ఫిష్. ఇవి ఏం తగ్గుతాయా ఏంది మనలాగా? ఎస్, దిస్ ఈస్ ద బోర్డ్ ఫర్ యూ. దిస్ ఈస్ కాల్డ్ ద కోయి ఫిష్. ఒరిజిన్ వచ్చేసి జపాన్. కోయి ఫిష్ నుండి మంచి వామ్ వెల్కమ్ తీసుకున్న తర్వాత మనం ఈ పద్ధతిలో లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద ఓపెన్ ఏరియా లాగానే ఉంది. అండ్ ఇది ఏంటి, ఇగువానా అంటారు ఫ్రెండ్స్. అంటే ఇది మన తెలుగులో ఉడుము అని. కానీ నాకు తెలిసింది ఇక్కడ ఏంటిదంటే మన ఊర్లో కనబడే ఉడుములు కావు, ఇవి ఎక్స్ట్రాడినరీ, ఇవి వేరే వేరే దేశాల నుంచి తెచ్చిన ఉడుములు ఇవి. అండ్ ఇది భయంకరంగా ఉంది అండ్ చాలా చాలా పెద్దగా ఉంది మిత్రులారా. సుమారుగా 3 ఫీట్ల లెంత్ అయితే నాకు అనిపిస్తూ ఉంది. పెట్ స్టేషన్కి నడుమ ఈ ఓపెన్ వరండా మరియు ఈ బాతులు మరియు హంసలు మరియు కోళ్ళు ఉడుములు మొదలగునవి తిరుగుతూనే ఉన్నాయి ఓపెన్గా. అండ్ చుట్టూ వచ్చేసి కేజెస్లలో వివిధ రెప్టైల్స్ కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఉన్నాయని నాకు తెలిసింది. అండ్ వామ్మో, ఈ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదే మన మొదటి కేజ్. అండ్ ఇక్కడి నుంచి ఈ చేపలను వీక్షిస్తూ ముందుకు కొనసాగుదాము. ఇవన్నీ కూడా ఫారెన్ ఫిషెస్ లాగానే అనిపించాయి. అండ్ మిత్రులారా, పక్షులు స్టార్ట్ అయిపోయాయి మిత్రులారా. అండ్ యూ కెన్ సీ ద ఎంటైర్ బ్యూటిఫుల్ బర్డ్స్ వరల్డ్ హియర్. ఎన్నెన్నో అందమైన పక్షులు ఇక్కడ చూసే అవకాశం దొరుకుతుంది మిత్రులారా. ఈ మకావును చూడండి ఎంత సైలెంట్గా కూర్చొని ఉందో ఒక మూలన. అండ్ ఈ నాటీ మకావు చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. అన్ని రకాల మకావులు, అది ఆల్మోస్ట్ నా ఏళ్ళు కొరకడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. బహుశా తెలుగులో ఇది ఒక పెద్ద రామచిలుకనే అనవచ్చు. చాలా యాక్టివ్గా ఉండే పక్షి ఇది ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం మన దేశంలో దొరకని రామచిలుకని చెప్పొచ్చు. ఇగో రకరకాల రామచిలుకలు, రంగుల రామచిలుకలు. ఆహాహా, కనుల సొంపుగా ఉన్నాయి కదా, ఎంత అందంగా ఆడుకుంటున్నాయో చూడండి ఆ 2 పక్షులు. ప్రేమ బర్డ్స్ అనుకుంటా, లవ్ బర్డ్స్ లాగా. ఆ 3 అక్కడ సైలెంట్గా కూర్చొని ఉంది. ఇది చూడండి నాటిగా ఏదో
తప్పు చేసిన దానిలాగా కూర్చొని ఏదో వీక్షిస్తూ ఆలోచిస్తూ ఉంది. ఎక్లెక్టస్ అనేది ఇదేదో ఆస్ట్రేలియన్ జువాలజికల్ నేమ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ పెట్టారు ఈ లవ్ బర్డ్స్ చూడండి, రెండు సైలెంట్గా కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాయి. ఇంత విశాలంగా ఇంత నీట్గా ఉన్న ఈ కేజెస్ మాత్రం పక్షులకు మనం ఒక విధంగా చూస్తుంటే బాధ కలుగుతూ ఉంది. ఎందుకురా బాబు ఈ కేజీలో ఉన్నాయనని. మరియు మనలాంటి వాళ్ళం వచ్చి చూడడానికే వీళ్ళు ఇవి పెట్టారని తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ పెట్ స్టేషన్ మథూల్లో ఉంది అండ్ మథూల్ బీచ్కి ఆపోజిట్లోనే ఉంది ఈ పెట్ స్టేషన్. అండ్ దీని ఫౌండర్ వచ్చేసి జబీర్ అనే వ్యక్తి, జాబీర్ అని కూడా అంటారు. అండ్ మిత్రులారా, ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. ఇదే ఈ పెట్ స్టేషన్ది అఫీషియల్ ఛానల్. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా సంప్రదించాలన్నా కూడా ఇక్కడ మీకు ఇచ్చాను, మీరు చూసుకోండి. అండ్ ఈ కన్నూర్ పెట్ స్టేషన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ అయిన తనది ఎంకరేజ్ చేయండి మిత్రులారా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పాప మాత్రం చేస్తున్న ఈ హార్డ్ వర్క్ని మనం ఎంకరేజ్ చేయడం మన ధర్మము. పక్షి ప్రేమికులకు మాత్రం ఇక్కడ మాత్రం పండుగే పండుగ. దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, హోలీ అన్నీ ఒకటే ప్లేస్లో చేసుకున్నట్టుగా రంగులను చూడండి, ఎంత అద్భుతమైన కలర్ఫుల్ రంగులు పక్షులు ఇవి. భగవంతుని సృష్టి ఈ పక్షుల నడుమ వీక్షిస్తూ ఒక దినం మొత్తం ఇక్కడ గడపొచ్చు. అండ్ ఎంతో ప్రశాంతతకు మనల్ని లోను చేస్తుంది. మరియు ఉత్సాహానికి మాత్రం ఏమి కొరత ఇక్కడ ఉండదు మిత్రులారా. అండ్ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ తప్పక కన్నూర్ మీరు ప్లాన్ చేస్తే మాత్రం ఈ ముథూల్ పెట్ స్టేషన్ ఈజ్ వర్త్ విజిటింగ్. 1 day స్పెండింగ్ హియర్ ఈజ్ కంపల్సరీ. కాకపోతే మాకు ఒకటే రోజున చాలా ప్లేసెస్ విజిట్ చేసినాం కాబట్టి ఇక్కడ మేము కేవలం ఒక 2 గంటలు గడపడమే మాకు సాధ్యమైంది. బట్ సాయశక్తుల మీకు ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేసి మొత్తం పెట్ స్టేషన్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और బహనో, నాకు కనబడుతున్నవి ఇవి చాలా స్పెషల్ గుర్రాలు లేదా ఒక రకమైన గాడిదలు అని కూడా చెప్పవచ్చు. వీటి పక్కనే మనకు కనపడేది ఇది ఈము బర్డ్. చాలా పెద్ద పక్షులు ఇక్కడ ఉన్నాయి మిత్రులారా. అండ్ దూరాన మనకు కనపడేది అదో చిన్న లేగదూడ మాత్రం కాదు, అది అడల్ట్ ఆవు అని చెప్తున్నారు. కాకపోతే మరుగుజ్జు ఆవు, ఇది కూడా వేరే దేశం నుంచి తెచ్చిన ఆవు. ఆ బ్లాక్ స్టాలియన్, ఈ గుర్రం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. దాని మీద స్వారీ చేస్తే సూపర్గా ఉంటుంది. కానీ చూద్దాం దాని ప్రవర్తన ఏంటిది, దాని బిహేవియర్ ఏంటిది అనేది మనం ఒకసారి వీక్షిద్దాము మిత్రులారా. చాలా ఎలర్ట్గా, హుషారుగా మాత్రం తోకను జాడిస్తూ ఉంది. చూడండి, వావ్, పొర్రుతుంది భయంకరంగా. ఇక్కడికి వచ్చే ఆ చిన్న పిల్లల ఆనందానికి మాత్రము ఎలాంటి హద్దులు లేవు. ఈ జంతువులను చూసి మాత్రం వాళ్ళ ముఖాలలో చూడండి, ఆహాహా ఎంత ఆనందిస్తున్నారో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్, అదిగో దాని గొంతు చూడండి, ఒక పాము కాదు ఇది పక్షి. ఇట్ ఈస్ కాల్డ్ ఆస్ట్రిచ్. చాలా పెద్ద పక్షి అండ్ అందమైన ఫర్ ఉన్న
పక్షి ఇది మిత్రులారా. అండ్ దీని పక్కనే మనకు కనబడుతున్న ఒంటెలు చూడండి, జతగా ఎంత ఆనందంగా ఉన్నాయో ఈ ఒంటెలు. హ్యూజ్ క్యామెల్స్. ఈ జాబీ దేన్ని వదిలేటట్టు లేడు కదా. గోట్స్ కూడా ఉన్నాయి, మేకలు, వివిధ రకాల మేకలు. ఎక్కడి నుంచి సేకరించాడో ఏమో. వివిధ రకాల గొర్రెలు కూడా ముందుకు మనకు కనబడతాయి కాబోలు. అమ్మో, ఇదేంటి మిత్రులారా, ఇది చాలా క్యూట్గా, అటు ఉడత కాదు కోతి కాదు, మిక్స్డ్ బ్రీడ్ అయిన ఉడత మరియు కోతి కలిసి ఉన్న జంతువు కాబోలేమో. ఇది చాలా క్యూట్ ఉంది. దీని చెవుకేదో దురదలాగా వచ్చిందేమో, గోక్కుంటుంది, బిజీగా ఉంది, ఏదో నా మీదకి జంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. మళ్ళీ పక్షుల ఏరియా మొదలైంది మిత్రులారా. ఇవి బహుశా ఏదో అడవి కోళ్ళలాగా ఉన్నాయి, రంగురంగుల తోకలతో నెమలి పించాలలాగా ఉన్నాయి. ఈ కోళ్ళు మాత్రం చాలా వింతగా ఉన్నాయి అండ్ క్వాయట్గా కామ్గా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, మనము మెయిన్ ఏరియాకి వచ్చాము. కనులార్పకుండా చూడండి, బాబును చూడండి, తన ధైర్యాన్ని. నేను తగ్గుతానా. వైట్ పైథాన్ని సెలెక్ట్ చేసుకున్న ఈ హీరోయిక్ వీడియో ఇదే ఆ 40 రూపీస్ మనం అక్కడ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో. ఈ పెట్ స్టేషన్ స్పెషాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వైట్ పైథాన్ మీకోసం ఫ్రమ్ వాయేజర్ వరా సాహసం అండ్ ద బ్యూటిఫుల్ మకావ్. ఆహా, ఎంత ఆనందంగా ఉందో. ఇట్స్ అ థ్రిల్లింగ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ డిఫరెంట్ అనుభవాన్ని మాత్రం ఎవ్వరు మిస్ కావడం లేదు. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీలతో కానీ చిన్నపిల్లలు కానీ ఈ ఫోజులకు మాత్రం తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా దిగుతున్నారు మిత్రులారా. మళ్ళీ ఈ జంతువులు కేజీలలో ఆనందంగా అవి కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఆ వింత మూమెంట్స్ చూసి మాత్రం మనకు ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. మై డియర్ ఫ్రెండ్, మంత్రముగ్ధులను చేస్తున్న ఈ మకావ్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇట్స్ డాన్సింగ్, సింగింగ్ అండ్ వావ్ ఎంజాయింగ్ అండ్ బీయింగ్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్ పెట్ స్టేషన్ అట్ మథూల్, కన్నూర్. మై డియర్ ఫ్రెండ్స్, వా తన వంపు సొంపులతో డాన్స్ చేస్తుంది కదా, ఎంత బాగుంది. ఈ వైట్ కలర్ ప్యారెట్ని చూడండి, ఇది కూడా ఏమన్నా అందానికి తగ్గుతుందంటారా? బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ పెట్ స్టేషన్ అని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు మిత్రులారా. జంతువులేంటి, పక్షులేంటి, రెప్టైల్స్ ఏంటి, ఇక్కడ ఉండే వివిధ ఇగోనాస్, ఆస్ట్రిచెస్, చేపలు, గుర్రాలు, బాతులు, కోయి ఫిష్ మనం ముందే చూసాం కదా. అందమైన క్యూట్ ఉడతలతో పాటు ఈ మ్యామల్స్, అక్వాటిక్ స్పీషీస్ లైక్ చేపలు, వివిధ రంగులలో ఎలుకలు. ఈ తెల్ల ఎలుకలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఎర్రటి నోరు ఉన్న ఈ నల్ల అందమైన హంసలు నా జీవితంలో మాత్రం మొదటిసారి నేను చూస్తున్నాను. ఎక్కడి నుంచి సేకరించారో ఈ మెయింటెనెన్స్కి మాత్రం సల్యూట్ చెప్పొచ్చు. కోళ్ళు, ఎంత పెద్ద సైజు కోళ్ళు ఇవి. గిన్నె కోళ్ళనని, దేశీ కోళ్ళనని వివిధ రకాల కోళ్ళు చూసాము. కానీ ఈ బాతులు మరియు ఈ కోళ్ళు అద్భుతం కదా. మొదటిసారి మనం అందరం వీక్షిస్తున్నామని నేను మాత్రం భావిస్తున్నాను మిత్రులారా. మళ్ళీ చేపల ఏరియాకు వచ్చాము.
ఎన్నో 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 అద్భుతమైన జీవాలు. ఈ భగవంతుని సృష్టి మాత్రం కనుల సొంపుగా ఉంది. ఈ స్థలము, ఈ ప్లేస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై లైఫ్. అండ్ ఇలాంటి అనుభూతి నా జీవితంలో మళ్ళీ భగవంతుడు ఎప్పుడు ప్రసాదిస్తాడో ఎదురు చూద్దాం మిత్రులారా. ఇక్కడ ఉన్న చాలా జంతువులను, పక్షులను మరియు ఈ ప్రాణులను మొదటిసారి మీరు కూడా చూస్తున్నారని నాకు తెలుసు. ఏమంటారు? లైఫ్లో ఇవి చూడడం ఒక ఆపర్చునిటీ, మిస్ కాని అనుభూతి. ఇక్కడ ఎన్నో స్పీషీస్ గురించి, రెప్టైల్స్ గురించి, జంతువుల గురించి తెలియడమే కాదు, వాటి ప్రవర్తన, నడవడి కూడా ఇక్కడ మనము పూర్తిగా ఒక రోజు గడిపి వీక్షించి తెలుసుకోవచ్చు, ఆనందించవచ్చు. ఎంతో ప్రశాంతతకు గురి చేయడమే కాకుండా మన లైఫ్ స్పాన్ మాత్రం తప్పకుండా పెరుగుతుంది. ఈ జంతువులను, పక్షులను చూసి మనం చాలా చాలా నేర్చుకోవచ్చు. ఆ అనుభూతే వేరప్ప. ఇదిగో ఇవి పావురాలు. ఏంటి దాని మెడ కింద లావుగా ఉంది అని అనుకుంటున్నారా? ఇది ఒక డిఫరెంట్ పావురము. అండ్ ఇక్కడ పావురాల జాతులు కూడా చాలా సేకరించారు మై డియర్ ఫ్రెండ్స్. అయ్యో ఈ కుక్కను చూస్తే మాత్రం చాలా టెన్షన్గా ఉంది. ఈ గ్రిల్ నడుమ దాని మెడ చిక్కుకుందనుకుంటా. ఇదేదో బయటికి తలపెట్టి బహుశా మనుషులను చూద్దామని అనుకుందో ఏమో కానీ పాపం ఇక్కడ చిక్కుంది. ఇక్కడ ఎవరైనా సిబ్బంది ఉన్నారా అనే ఆశ్చర్యంలో ఏంటి నన్ను ఫూల్ చేసేసింది. వెంటనే మళ్ళీ లోపలికి తీసుకొని పోయింది. అంటే ఇట్ ఇస్ అ వెరీ ట్రిక్కీ డాగ్. అండ్ ఇది బయటికి కూడా తనంతట తానే తల బయటకు పెట్టి ఫూల్ చేసే ఈ బుల్లి చిహువాహా. అండ్ ఇది మెక్సికన్ కుక్క. అందమైన చేపల అక్వేరియం మన ముందు. స్లో మోషన్లో చేపలు ఆడుతూ ఉంటే ఎంత బాగుంది. బ్యూటిఫుల్ రకరకాల చేపలు, రంగురంగుల చేపలు మన ముందు. వామ్మో భయంకరమైన పైథన్ కొండశిలువ. మచ్చలుగా ఉంది. చాలా పెద్ద కొండశిలువ. అండ్ దాని పక్కనే దానికి ఆహారమయ్యే ఎలుకలు కానీ కేజీ వలన ఆ కొండశిలువకు దొరికే అవకాశమే లేదు. కుందేలు పిల్లలు మరియు ఒకవైపు టాటాయిస్ తాంబేళ్లు ఎంత బాగా ఆడుతున్నాయో చూడండి. మిత్రులారా, మీకు కనబడుతున్న ఇది వచ్చేసి ఒక అమెజాన్ స్పైడర్ అట. అంటే ఈ సాలెపురుగును కూడా ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. మరియు కప్పను చూడండి, ఏదో ఒక బంకలాగా ఉంది కదా. అండ్ ఇవి వచ్చేసి కూడా వేరే దేశానికి చెందిన కప్పలు మిత్రులారా. అండ్ మనకు కనబడుతున్న ఈ భయంకరమైన ఆఫ్రికన్ స్కార్పియన్, ఎంపరర్ స్కార్పియన్ అంటారు. ఇదొక విషపురుగు. అండ్ తేలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? భయపడకండి. ఈ పెట్ స్టేషన్లో మనం ఇవన్నీ చూడొచ్చు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పక్షులలాగా ఆనందంతో ఇక్కడ టైం గడపవచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ మరియు హాలిడేస్ లేకుండా ఉదయాన్నే 10 గంటలకు తెరవబడి సాయంకాలం 7 వరకు ప్రతిరోజు తెరవబడే ఈ పెట్ స్టేషన్ మీకు చాలా ఆనందాన్ని కలిగించిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇక ఈ ఎపిసోడ్ మీకు 100% నచ్చిందని నేను నమ్ముతూ, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకొని నా ఛానల్ ఎంకరేజ్ చేస్తారని విశ్వాసంతో రాబోయే 4వ కన్నూర్ ఎపిసోడ్ ఇదే. ఈ జంతువు మరియు పక్షుల ప్రేమికుల కోసమే స్నేక్ పార్క్ మీకోసం. తప్పక చూడండి మిత్రులారా.
సో గుడ్ బై, స్టే సేఫ్ అండ్ స్టే హ్యాపీ. Don't stop. We are here today at the wonderful snake park. Friends, this place is called Parasani Kaduvu and it is a kind of a mini zoo. చాలా పాములు ఉన్నాయి ఇక్కడ. ఈ స్నేక్ పార్క్ అనే ప్లేస్ ఏదైతుందో పరసని కడువు 14 కిలోమీటర్లు ఉంది కన్నూరు బస్ స్టాండ్ నుండి మరియు కన్నూరు రైల్వే స్టేషన్ నుండి. మిత్రులారా, కింగ్ కోబ్రా కూడా ఉందని తెలిసింది. కింగ్ కోబ్రా అంటే తెలుసు కదా, నల్లగా ఉండే చాలా పెద్ద పాము అది. అండ్ చాలా కోబ్రాలు కూడా ఉన్నాయి, కాసుబాములు, నాగుంబాములు కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ మన కోసం వేచి ఉన్నాయని